హే గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. మేమైతే చాలా బాగున్నాం. సో తమ్నెల్ అయితే మీరు చూసే ఉంటారు, అందరు చాలా ఎక్సైటెడ్ ఉండి ఉంటారు నాకు తెలిసి. సో చాలా డేస్ తర్వాత నేను నా బెస్ట్ ఫ్రెండ్ ని కలవబోతున్నాను అనమాట. నేను మా అక్కని కలవబోతున్నాను అనమాట. ఈయన కంటే చిన్నది గైస్, చెల్లి అవుతుంది కానీ అక్క అని పిలుస్తాడు. ఎందుకంటే ఈయన ఏజ్ తగ్గించుకోవడానికి అక్క అంటాడు. జాను ఒక్కదాన్నే కాదు, భార్గవ జాను కూడా తెలుసు, ఆమెను కూడా అక్క అనే పిలుస్తాడు. అసలు ఇద్దరు చిన్నోళ్ళే, చెల్లె అని మాత్రం అనడినే. సో తమ్ముళ్ళ ఫీల్ అయిపోతాడు అనమాట. జాను స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, ఆఫీస్ నుంచి వచ్చాక స్టార్ట్ అయిపోయింది కాబట్టి తన ఆఫీస్ 7 కి అయిపోద్ది. ఇంటికి వచ్చారు నాకు తెలిసి మాక్సిమం 10 అయ్యిద్ది అనుకుంటా. సో వచ్చిన తర్వాత చాలా డేస్ తర్వాత కలుస్తున్నా. అంటే ఇన్ని రోజులు ఎట్లా ఫోన్ లో మాట్లాడుకున్నాం అనుకోండి, చాలా డేస్ తర్వాత కలుస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ తో ఉన్నా. నేను అంతే ఉన్నా, జాను అంతే ఉంది. లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్షిప్. ఎస్, మన ఆల్రెడీ రీల్ చూసే ఉంటారు అందరికి. సో ఎందుకు వస్తుంది, ఏంటి, ఏం అకేషన్ అనేది వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇంకొకటి, ఇందాక నన్ను అన్నది కదా నా ఏజ్ ఎక్కువ కనబడుతుంది మీకు, ఎక్కువ అనుకుంటే కామెంట్ చేయండి. చెప్పింది ఎవరు ఫ్రెండ్ పేరేంటి? మరి నీ ఫ్రెండ్ పేరేంటి? నాన్సీ. ఈమెకు నాన్సీ అంటారు, ఫ్రెండ్ అంటే ఇంకా. సో గైస్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, జాను వచ్చాక వీడియో కంటిన్యూ చేస్తాను. సో గైస్ వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి. నేనైతే ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను అనమాట. అది కూడా అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను. అదేంటి అంటే అగైరా వాళ్ళ ప్రైమో కార్ జంప్ స్టార్ట్ అనమాట. సో ఇదేంటి అని అనుకుంటున్నారా, ఇదైతే బ్యాటరీ అనమాట. మనం ఫోన్ కి అయితే ఎలాగో పవర్ బ్యాంక్ యూజ్ చేస్తామో సేమ్ అలాగే కార్ కి అనమాట. ఈ బ్యాటరీ వచ్చేసి మనకి బ్యాటరీ డెడ్ అయిపోతుంది కదా, సో అప్పుడు మనం వెంటనే చార్జ్ చేసుకోవచ్చు అనమాట ఈ బ్యాటరీతోని. అండ్ ఇదైతే మనకి 2000 mAh తో వచ్చింది అండ్ 1 year వారంటీ కూడా ఉందన్నమాట. అండ్ దీంట్లో ఇంక్లూడ్స్ ఏమేమి ఉంటాయంటే లోపల 1 piece జంప్ స్టార్టర్ ఉంటుంది, 1 piece స్మార్ట్ జంప్ కేబుల్ క్లాంప్ అయితే ఉంటుంది అనమాట. అండ్ 1 piece వచ్చేసి USB AC ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది, 1 piece జిబ్బర్ కేస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో దీనికి మనకి క్యారీ చేయడానికి మంచి పౌచ్ కూడా వచ్చింది అనమాట. సో ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి కనెక్టర్ అనమాట. ఇది వచ్చేసి సో ఇది ప్లస్ మైనస్ కనెక్టర్ అనమాట. ఇదేమో కేబుల్, ఛార్జింగ్ కేబుల్. అండ్ ఇక్కడ మనకి మాన్యువల్ బుక్ అయితే ఇచ్చిండు. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్ ఇదే అన్నమాట, బ్యాటరీ. సో ఇలా ఆన్ చేయాలి, ఫుల్ ఛార్జింగ్ ఉందన్నమాట ఇప్పుడు. సో ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్. అండ్ ఇంకోటి గైస్ మనకి చీకట్లో కనిపించదు కదా బానెట్ ఓపెన్ చేసిన తర్వాత, సో దానికోసం మనకి లైట్ కూడా ఇచ్చాడు అనమాట. ఇది డబుల్ ప్రెస్ చేస్తే, అంటే ఇట్లా ప్రెస్ చేసి పట్టుకొని ఉంటే లైట్ వచ్చేస్తుంది, మళ్ళీ ప్రెస్ చేసి ఇట్లా పట్టుకొని ఉంటే ఆఫ్ అయిపోద్ది అనమాట. అండ్ ఇట్లా ప్రెస్ చేసి ఇదైతే ఆఫ్ అయిపోద్ది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ మాన్యువల్ బుక్ ఇచ్చారు కదా, మనకి ఇక్కడ ఐటమ్ నెంబర్ ఇచ్చారు అండ్ స్కానర్ ఇచ్చారు. దీంతో మనం స్కాన్ చేసుకొని ఇక్కడ 1 year వారంటీ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఓపెన్ చేస్తే మనకైతే వార్నింగ్స్ ఇచ్చారనమాట. ఏంటంటే మనం దీన్ని ఎలాంటి ప్లేస్ లో పెట్టాలి, ఎలాంటి ప్లేస్ లో పెట్టకూడదు, దీన్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలనేది ఇక్కడ మొత్తం ఇచ్చాడు. అండ్ బాగా హీటింగ్ ప్లేస్ లో పెట్టద్దు అండ్ వెట్టు కూడా అవ్వద్దు అనమాట, పాడైపోద్ది అలా అనమాట. అండ్ ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ చేయొద్దు దాన్ని. అండ్ ఇక్కడ వచ్చి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇచ్చారు. ఏంటి అంటే ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ అండ్ రివర్స్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ అండ్ ఓవర్ టెంపరేచర్ ప్రొటెక్షన్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, అండర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ అండ్ ఫోర్స్ స్టార్ట్ ఫంక్షన్, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, యాంటీ యాక్సెస్ బ్యాటరీ వాల్టరీ ప్రొటెక్షన్. సో ఇక్కడ మనకి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ ఇచ్చారు. మొబైల్ ఛార్జింగ్ డివైసెస్ అంటే ఇది USB కేబుల్ ఇంకా AC ఛార్జింగ్ కేబుల్ తో వచ్చింది కదా. ఇది యాక్చువల్ గా ఒక్కసారి ఛార్జింగ్ ఫుల్ గా పెట్టేసినామంటే ఒక 20 times మనకి యూజ్ అవుతుంది అనమాట. సో అంత కెపాసిటీ ఉంటుంది దానికి. అండ్ సో ఈ మాన్యువల్ బుక్ చదివితే మీకు అంత అర్థమైపోతుంది దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఎట్లా యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో కార్ ఉన్న ప్రతి వాళ్ళందరికీ ఈ ప్రోడక్ట్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. సో ఎప్పుడు కార్ కి ఏమైనా మనకు తెలియదు కాబట్టి బ్యాటరీ డెడ్ అయిపోయినప్పుడు ఇలా ఇబ్బంది పడకుండా మనం వెంటనే ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రోడక్ట్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. సో మీరు కనుక ఈ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఈ ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తాను, గో అండ్ చెక్అవుట్. సో గైస్ వీడియోలోకి వెళ్ళిపోదామా. బాయ్ పడుకుంటా పొద్దున్న కంటిన్యూ చేస్తాం. బాయ్ గైస్. హాయ్, హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. పద్ధతిగా స్కూల్ కి వెళ్ళింది జ్ఞాన్సీ. 2 days కి డిస్టర్బ్ చేస్తే మళ్ళీ. సో గైస్ ఇవి అయితే నిజం పైసలు అనుకుంటున్నా, నిజం పైసలు కాదు గైస్, ఉట్టి నోట్లు, ఫేక్ నోట్లు. నాకు ఇస్తదంట దుగ్గు. మొత్తం ఇస్తావా? నాకు ఇస్తావా జ్ఞాన్సీకి ఇస్తావా? చూడు ఫస్ట్ జ్ఞాన్సీ అను కరెక్ట్, తర్వాత ఇవ్వను జ్ఞాన్సీ అను బానే అంటుంది. మిస్ అవుతారా మీరు అని చెప్పి మిస్ అవుతారు అని చెప్పేసి కింద కామెంట్ లో పెట్టుడుతో వచ్చిన ఇక్కడికి నేను వీడియో ఇంకా రిలీజ్ కాలే. ఫైనల్లీ ఇన్ని రోజుల తర్వాత హ్యాపీగా
మీట్ అయినా అన్నమాట. మంచిగా హ్యాపీగా స్పెండ్ చేయాలి. నా కోసం వచ్చినా? నీకోసమే. ఓకే. నాకు తమ్ముడు కోసం. నేను మర్చిపోయింది, సారీ. అక్కడికి వెళ్ళిన తర్వాత రిసార్ట్ ఎట్లుంది, మేము ఎట్లా ఎంజాయ్ చేస్తాం అనేది వీడియోలో చూపిస్తాం. రిసార్ట్ మొత్తం చాలా డేస్ తర్వాత యూట్యూబ్ లో నాకు చెప్పడం వస్తలేదు. లెట్స్ గో అను. సో గైస్ ఈ పైసలతో నేను గాలి ఊపుకుంటాను, మీకు కూడా కావాలండి చెప్పండి గైస్, పైసలతో గాలి ఊపుతా. లెట్స్ గో. అవి ప్రాజెక్ట్ వరకు తెచ్చినాయి గైస్, అవి బట్టి ఆడుతాను. లేదు ఒక్కరోజు తీసుకుంది, ఒకరోజు వీక్ ఆఫ్ కష్టంగా ఇచ్చారు. సో ఫైనల్లీ మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేయబోతున్నాం అనేది ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమైంది. ఓకే, నేను తీసా, నువ్వేం మాట్లాడవు కదా. స్కూల్ డుమ్మా కొట్టానికి యాన్యువల్ డే ఉంది, డాన్స్ ప్రాక్టీస్ ఉంది. అయినా డుమ్మా ఇప్పుడు వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను నేను. చేస్తాను మీరు? డుగ్గు నాకు నేర్పిస్తుంది కదా. డుగ్గుకు రాదు. సో గైస్ కేక్ చూసారు కదా, కేక్, క్యాండిల్స్, ఇంకా స్పార్కిల్, ఇవన్నీ షాక్ అవ్వకండి. ఇవి చూడడానికి మీకు అర్థమే ఉంటది బర్త్డే అని చెప్పేసి. ఎవరి బర్త్డేనో అనుకుంటున్నారో, ఆ ఎవరి బర్త్డేనో ఏం చెప్పము. పెట్టలేదు చెప్పు. మిస్యూనియర్షియాను తిన్నావా? తింటున్నావా? తిని మళ్ళీ వెళ్తాం. సో గైస్ ఇదే రిసార్ట్ వచ్చేసినాం ఇప్పుడే. చాలా బాగుంది. సపరేట్. Here comes the resort. Threads. Threads. ఈవెంట్ వాళ్ళు ఇచ్చారు ఇది. సో రిసార్ట్ ఇట్లుంది. ఇప్పుడేనా వెయిట్ చేయ. చాలా బాగుంది గైస్ రిసార్ట్. నైట్ ఇంకా బాగుంటుంది. అంజిత్ బ్రో మెల్ల వస్తుంది బయటికి. హీరో ఇక్కడ ఉంటాం. తింటుంది. తిన్నా వద్దులే ఇప్పుడు. మళ్ళీ ముందే స్టమక్ అప్. హాయ్, ఒక్కసారి చెప్పన్నా. సో ఇది కిచెన్ గైస్. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. గైస్. అది బెడ్. గైస్. దీని మీద పడుకుంటారు గైస్. ఇది బెడ్ షీట్ అన్నమాట. అది వాష్రూమ్ పోతారు. ఇది అద్దం గైస్. ఇది అద్దం చూసుకుంటారు అద్దంలో. దీని ఏమంటారు డ్రెస్సింగ్ టేబుల్. ఇది వచ్చేసి బీరువా. ఇది వచ్చేసి బీరువా. బట్టలు పెట్టుకుంటారు. ఇలా హ్యాంగ్ చేస్తారు. పైన వచ్చేసి ఎక్స్ట్రా పరుపు కింద. గైస్ ఇందులో తంబూలా ఉంది. అందులో చేస్తుంది ఇంకో రూమ్ లా. అండ్ దీన్ని చార్జర్ అంటారు. ఇది బోర్డు, చార్జర్ అంటారు. ఇది వచ్చేసి హాల్ ఎంత మంచిగా ఉంది. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ గైస్. అదొక బెడ్రూమ్. అండ్ ఇది చాలా లగేజ్ మోసుకొస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి బయట లొకేషన్. అక్కడ కింగ్ ఫిషర్ చూసి మీరు ఏదో అనుకోకండి, యాక్చువల్గా అది మావి కాదు, ఒక రూమ్ అనమాట. ఇది ఇంకొక బెడ్రూమ్. ఇట్లా దీనికేమో గ్లాస్ వచ్చింది ఇక్కడ. డుగ్గు డ్రెస్ చేసేస్తుందారా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పూల అంతా కనిపిస్తుంది అనమాట. ఎట్లుంది నా రిసార్ట్? ఇది చూడు. నచ్చిందా నీకు? డ్రెస్ చేంజ్ చేయాలా? పూలు పోతావా? డ్రెస్ చేంజ్ చేయాలా? అక్కడ వచ్చి హాయ్ అయిపోయి ఈయన మొత్తం పూలు అన్నాడు. పూలు ఆడుకొని కర్రీ మాడిపోయి బొగ్గులా ఇట్లా అయిపోయినాం అనమాట. నిన్న మంచి సాంబార్ వేసుకుని తినేసినాం. ఇప్పుడు ఫ్రెష్ గా చెగురు బర్త్డే మళ్ళీ చేస్తున్నాం. మళ్ళీ చాలా పద్ధతిగా ఇప్పుడే చిన్న అట్లా స్ప్రైట్ పోసుకున్నాం తాగడానికి. అడుగు ఎక్కువ తాగేసింది నిన్న థమ్స్అప్లు, నేను తక్కువ తాగాను. ఫోన్ చేసిన ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చూద్దామేనా? అంతే. అంటే పూల్లో స్విమ్మింగ్ పూల్ దిగుతాను వస్తాను బట్టలు అన్నీ లేవు ఇప్పుడైతే దానికి అట్లా వేసుకుంది.
సో గాయస్ ఇప్పుడైతే సాంబార్ వేస్తున్నాడు. ఈరోజు ఫాస్టింగ్ కదా, సాంబార్తో తినేసి ఫాస్టింగ్ అనమాట. సో సాంబార్ వేసిన తర్వాత తినాలి. ఎట్లా నిప్పులు వేస్తే బాగా ఉంటుంది అట్లా అనమాట. కొంచెం టైర్డ్ అయినా పడుకుంటాను అనమాట. బయట ఎండ కొడుతుంది, కూల్ ఆడుకున్నామంటే అందుకని చెప్పేసి వెళ్ళి చూసినాం అనమాట. ఈ సైడ్ అయితే చాలా బాగుంది, చూసారు కదా నేను ఆల్రెడీ. నాకైతే మస్తు నచ్చింది, ఇంట్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఇట్లనే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను టీచర్. ఏదో కట్టుకున్నాం, మంచిది కదా, చాలా బాగుంది అసలు. నాకు ఇల్లు మంచిది ఇది. ఓకే గైస్, నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అక్క వంట చేస్తుంది. అక్క ఏం కర్రీ చేస్తున్నావు అక్క? చిక్కుడుకాయ చేస్తున్నా. చిక్కుడుకాయ కర్రీ స్పెషల్ అనమాట. ఏంటిది? కడిగిన చిక్కుడుకాయ. అదే అక్క, అల్లం పేస్ట్ తెలీదు. చెఫ్ మీరంటే. సో అన్నిట్లో ఏం చేసి చూపిస్తాను. సాంబారు, అటు సైడ్ రైస్, రైస్ ఇలా అనమాట. కాకపోతే ఏదో చేస్తున్నా, మొత్తానికి ఎట్లుంటుంది తెలియదు కానీ మామూలు తింటారో తినరో డౌట్. బాగా చేస్తారు అక్క, నాకు తెలుసు. ఇక చెప్పాలా, ఆ పిల్లలు కూడా ఏం చేస్తున్నారు వదిలేసుకుంటున్నాను. మత్తుకుంది చిక్కుడుకాయ కర్రీ. మీ రియాక్షన్ క్యాప్చర్ చేస్తా. ఎవరు తినకున్నా తిన్నిద్దంట అక్క, అట్లుంటుంది ఫ్రెండ్షిప్. బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేయు, మేము అప్పుడు వరకు బండి పట్టుకొని బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి నేను తీసుకొస్తా. ఓకేనా నంచు? సరే తల్లి బజ్జో. ఇక్కడ నేను సంబర పడిపోతుంది. నంచు నువ్వు నెక్స్ట్ వీక్ వస్తే నాకు ఇచ్చిన క్యారెట్ పోట్ ఆడతావు. ఓకేనా? ఫైనల్లీ బ్యాక్ టు హోమ్ అనమాట. ఇప్పుడే వచ్చినాం. స్విమ్మింగ్ పూల్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేసి ఇప్పుడు కార్లో రంగు ఎక్కినాం. సో గాయ్స్ ఇంతకుముందే ఇంటికి వచ్చినాం. జాన్ వెళ్ళిపోయింది పొద్దున. సో గైస్ మీకు గుర్తుందా, నేను వైజాగ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు, వైజాగ్ కాదు అది కరీంనగరే. మేము వైజాగ్ అనుకుంటున్నాం. వైజాగ్ లో కూడా ఇట్లానే ఉంటుండే ప్లేస్, అప్పుడు పోయినాం కదా అందుకే అనుకుంది. మేము కరీంనగర్ నుంచి వచ్చేటప్పుడు నేను వాంతింగ్ చేసుకున్నా కదా, అదేంటి చెప్పాలా? పాలని గైస్. పాలు కక్కింది ఇప్పుడు కార్లో వచ్చేటప్పుడు, అంతే, అంతకు మించి ఏం లేదు గైస్. సో మార్నింగ్ జాను వెళ్ళిపోయింది అనమాట, ఆఫీస్ ఉంది కాబట్టి. సో మేము ఇప్పుడే ఇంటికి వచ్చినాం. సో వీడియో అక్కడక్కడ సరిగ్గా తీయలేదు గైస్, కొంచెం బిజీ ఉండడం వల్ల. షూట్ చేసుకున్నాం, కొన్ని ఫొటోస్ అట్లా దిగినాం. రీల్స్ ఇంకా ఫొటోస్ అయితే వచ్చేస్తాయి అనమాట. మార్నింగ్ అప్లోడ్ చేస్తాం. కొంచెం నిద్ర వస్తుంది పడుకుని, ఎందుకంటే అక్కని వెళ్ళి బస్ ఎక్కిచ్చేసి వచ్చేసిన పడుకొని మళ్ళీ ఇటు వచ్చిన అనమాట. ఎందుకంటే మార్నింగ్ ఆఫీస్ ఉంది కదా అదనమాట, అందుకే పొద్దున వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏం లేదు, మేము కొన్ని రీల్స్ ఇంకా ఫొటోస్ చేసినాం అనమాట. సో అవి ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి, మెల్ల ఎక్కించుకోవాలి. ఫోన్లోకి ఎక్కించుకొని మెల్లమెల్ల అప్లోడ్ చేస్తాము. విశాల్ భయ్య, సో అది బిలిటెడ్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. సో గైస్ చూసారు కదా, వ్లాగ్ అయితే సరిగా రాలేదు, ఎందుకంటే సగం తీసిన అనమాట, మర్చిపోయినా ఆల్మోస్ట్. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి గైస్. బాయ్. సో గైస్ విశాల్ బ్రో బర్త్డేకి పైసలు ఎందుకు తీసుకోపోతారో చెప్పాలా గైస్? అక్కడ విశాల్ బ్రో బర్త్డేకి ఇట్లా పైసలు ఎరిగేద్దామని. ఎరిగెత్తావా?